హాయ్ అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన అనాలోచిత చెత్త వ్యాఖ్యల మీద దుమారం రేగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సర్దుమణిగేలా చేయటం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు కూటమి నుంచి. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యల గురించి ఆయన మాట్లాడారు. అంటే బాలకృష్ణ గారి పేరు చెప్పకపోయినా ఆయన బాలకృష్ణ గారి పేరు చెప్పకపోయినా ఆయన ఏమన్నారో ఒక్కసారి చూద్దాము. ఇది ఒక టీం. ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసినా ఈ యజ్ఞంలో ఒక్క 0.1% డీవియేషన్ వచ్చినా నష్టం జరిగినా అది చాలా ఇదవుతుంది. సో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామని ఏదో విమర్శిస్తే మాత్రం, లేకపోతే మన ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం, మనం అనుకున్న లక్ష్యానికి నష్టం. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అది సో బాలకృష్ణ గారి పేరు ఉదహరించకపోయినా బాలకృష్ణ, అలాగే బోండా ఉమా, గోరంట్ల బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులను టార్గెట్ చేశారు గత కొంతకాలంగా చూస్తున్నాం, గత వారం రోజులుగా. అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాని మీద కూడా ఒక రకంగా శుతిమెత్తగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. బయటకు శుతిమెత్తగా చెప్పిన లోపల తీవ్రంగా బాలకృష్ణ గారిని మందలించినట్టుగా తెలిసింది. బాలకృష్ణ వల్ల అనవసరంగా కూటమిలో ఇబ్బందులు వస్తున్నాయి. బాలకృష్ణ కొత్తగా ఏం పార్టీకి ప్లస్ అయ్యేది ఏమి ఉండదు. బాలకృష్ణ ఎక్కడైనా తిరిగితే ఒక్క సీట్ అయినా గెలిపించగలుగుతాడు. ఆ శక్తి సామర్థ్యాలు బాలకృష్ణ గారికి ఉన్నాయా? ఎక్కడ లేవు. ఆ శక్తి సామర్థ్యాలు బాలకృష్ణ గారికి ఉంటే 2009లో జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు తెచ్చుకుంటారు? సో బాలకృష్ణ గారికి అంత సీన్ ఏం లేదు. కాకపోతే బాలకృష్ణ గారిని ఏదో సరదాగా ఆయన సినిమాలు చూస్తారేమో కానీ ఆయన్ను చూసి, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఆయన చెబితే ఓట్లు వేసే స్థితి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదు. పక్కన పెడదాం. సో చంద్రబాబు నాయుడు గారు దీన్ని బయటకు శుతిమెత్తగా అన్న, లోపల ఆల్మోస్ట్ కుక్క దొబ్బులు పెట్టాడు బాలకృష్ణ గారిని అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో అయినప్పటికీ బాలకృష్ణ గారు దీని మీద కించిత్ కూడా పశ్చాత్తాప ధోరణి బాలకృష్ణ గారిలో కనపడలా. ఎందుకంటే బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగిస్తున్నామని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు, స్పీకర్ గారు చెప్పారు. వాస్తవానికి కామినేని శ్రీనివాసరావు ఈ అంశంలో జోక్యం చేసుకుని, నేను చేసిన వ్యాఖ్యలు ఏం చేశారు ఆయన, చిరంజీవి గారు చొరవ వల్లే ఆ రోజు సినిమా ఇండస్ట్రీకి మంచి జరిగింది. చిరంజీవి గారు కాస్త గట్టిగా అడగడం వల్ల జగన్మోహన్ రెడ్డి వచ్చి మీటింగ్లో కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత జీవో ఇచ్చారని చెప్పారు. అయితే బాలకృష్ణ గారు చిరంజీవి ఎక్కడ మాట్లాడాడు గట్టిగా అంటే అక్కసు బాలకృష్ణ తను ఏమీ చేయలేకపోగా ఒక అక్కసు అయితే ప్రదర్శించాడు. వాస్తవానికి చిరంజీవి ఏం చేశారో రాజమౌళి మాటల్లో విందాం. మనం మాట్లాడుకోవడం కాదు, రాజమౌళి మాటల్లో చిరంజీవి ఏం చేశారో విందాం. ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది. ఒక వ్యక్తి గురించి చెప్పాలండి. గత 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీవో వచ్చినప్పుడు ఇది కరెక్ట్ గా లేదు, మనకి ఇబ్బందిగా ఉంటది అని చెప్పి గవర్నమెంట్ కి చెప్పడానికి చాలా ట్రై చేశాం. ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది, నాకు నేను ట్రై చేశాను, ఎవరు కూడా ముందుకెళ్ళలేకపోయాం. కానీ ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి 2-3 సార్లు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది చాలదా బాలకృష్ణ గారు? ఇది చాలదా? స్వయంగా రాజమౌళి గారు చెప్పారు ఆ రోజు ఎవరు సినిమా ఇండస్ట్రీకి మేలు చేసిందని. మీరేం చేశారు? గుడ్డి గుర్రానికి పళ్ళు దొమ్ముతున్నారా? ఏం చేశారు ఆ రోజు? సో జమినీ కిరణ్ గారి ద్వారా మీకు కబురు పెట్టినా కానీ మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మీరు రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు చిరంజీవి గారు. అది అబద్ధమని మీరు చెప్పండి. ఒకవైపు పేరుని నాని గారు చెప్తున్నారు, మీ సొంత ప్రయోజనాల కోసం మీరు పాటుపడ్డారే కానీ ఏ రోజైనా సినిమా ఇండస్ట్రీ కోసం మీరు కష్టపడ్డారా? ఏదైనా కనీసం మీరు ఏమైనా చేశారా ఒక ప్రయత్నం? సో మీరేమో అఖండ సినిమా కోసం మీరు దొంగచాటుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని మీరు భావించారు. సో అవసరం లేదులే పెంచండి అని అన్నారు, హ్యాపీగా పెంచుకున్నారు. కానీ చిరంజీవి గారు అంతా ఇండస్ట్రీ కోసం ఆయన ప్రయత్నం చేసిన వ్యక్తి. కనీసం ఇవాళ ఆయన కామినేని శ్రీనివాసరావు గారు చెప్తున్నది ఏంటంటే, నా వ్యాఖ్యలు అనవసరమైన వివాదాలకు దారితీశాయి కాబట్టి నా వ్యాఖ్యలను రికార్డులోంచి తొలగించండి అని చెప్పారు. బాలకృష్ణ గారు ఆ మాత్రం కొంచెం సంస్కారం ఏమాత్రం ఉన్న బాలకృష్ణ గారికి నా వ్యాఖ్యలు కూడా అనవసరమైన దుమారం రేపాయి కాబట్టి దయచేసి నా వ్యాఖ్యలు కూడా తొలగించండి అనాలి. కానీ బాలకృష్ణ గారు ఇసుమంత కూడా పశ్చాత్తాప ధోరణి బాలకృష్ణ గారికి లేదు అని ఈ సంఘటనే రుజువు చేస్తోంది. బాలకృష్ణ గారు అంత పెద్ద మొగోడైతే బాలకృష్ణ గారు ఏం చేయాలండి?
వాళ్ళ సోదరి మీద కీచక పర్వం, వాళ్ళ సోదరి అంశాన్ని తీసుకొచ్చి ఒక కీచక పర్వంలాగా ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, స్వయాన వాళ్ళ అల్లుడు గురించి స్వయంగా అక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు మీరేం చేస్తున్నారు బాలకృష్ణ గారు? ఏం చేస్తున్నారు మీరు? ఒక్కసారైనా మాట్లాడారా? మీరు అఖండ కదా, వీర నరసింహారెడ్డి కదా, సమరసింహారెడ్డి కదా, ఏం ధైర్యం సరిపోలేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెళ్ళటానికి? మీరు మాట్లాడాలి కదా ఆ రోజు, కానీ మాట్లాడలా. సో ప్రతి సందర్భంలో కూడా అసలు ఆయన అసెంబ్లీలో ఉన్నాడా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడంటే కరెక్ట్గా చిరంజీవి గారికి ఏ ప్రశంస వచ్చినా వచ్చేస్తాడు వెంటనే. అదేంటి చిరంజీవి గారికి ఇవ్వడం ఏంటి? మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు కదా, నేను మేము దొరబిడ్డను కదా, నేను రామారావు గారి బిడ్డను కదా, నేను రామారావు గారిది ఏంటి, మా వంశం ఏంటి, మా బ్లడ్ ఏంటి, మా బ్రీడ్ ఏంటంటే మీ బ్లడ్ మీ బ్రీడ్ వేరైతే మీరు సమాజంలో ఉండడానికి అర్హులు కాదు. మీ బ్లడ్ వేరు, ఏం రక్తం మీది ఎర్రగా ఉండదా? మీ బ్రీడ్ ఏంటి? మనుషుల బ్రీడ్ కాదా మీది? మరి మీరు ల్యాబుల్లో ఉండాలా? మీరు వెళ్ళి ల్యాబుల్లో మిమ్మల్ని పరీక్షలకి పరిశోధనలకు మిమ్మల్ని పంపాలా? సమాజంలో తిరగడానికి వీలు లేదు. మీ బ్లడ్ వేరు, మీ బ్రీడ్ వేరైతే ఇవాళ మీరు విమర్శలు చేసి చివరికి మీ యొక్క సర్టిఫికేట్ గురించి కూడా మాట్లాడించుకునే ఒక పరిస్థితికి తీసుకొచ్చారు. కనీసం అంటే మనం తప్పు చేయడం అనేది మానవ సహజమండి. కనీసం దానికి ఒక పశ్చాత్తాప ధోరణి అనేది ఉండాలి. నేను ఇవాళ కాదు గతంలో కూడా చెప్పే, ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు తప్పు చేయటం మానవ సహజం, పొరపాటుగా మాట్లాడడం మానవ సహజం. కానీ దానికి సంబంధించి ఒక పశ్చాత్తాప ధోరణితో ఒక మాట, నా మాటలకు వాస్తవానికి కామినేని శ్రీనివాసరావు గారి మాటలు వివాదాస్పదం కాలేదు. ఆయన చాలా చక్కగా చెప్పారు. ఆయన అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక 2 ఎక్కువ మాటలు మాట్లాడి ఉండొచ్చేమో. ఆయన జగన్మోహన్ రెడ్డి అరాచకంగా చేశారు, ఇలా చేశారు, అలా మాట్లాడడం తప్పేం లేదు. విమర్శలు వేరు, వివాదాలు వేరండి. ఆయన విమర్శ మాత్రమే చేశారు, వివాదం చేసింది బాలకృష్ణ గారు. మరి వివాదం చేసిన బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలా లేదా? ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదు. సిగ్గు లేకుండా ఈ గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు సమర్థించుకుంటూ వస్తున్నారు. అంటే వీళ్ళు సమర్థిస్తున్నారంటే ఎంత సిగ్గుమాలని చర్య మనం అర్థం చేసుకోవచ్చు. సో అంటే మీరు మీ ఏ ఎజెండాతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సమర్థిస్తున్నారో ప్రజలెవరికి తెలియని విషయం కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు ఇవాళ రోజుల్లో. కాబట్టి బాలకృష్ణ గారు ఈ అంశం మీద మాట్లాడేంత వరకు ఈ మంటలు చల్లారేలా కనబడట్లా. అట్లీస్ట్ ఒక మాట పొరపాటుగా నా ఉద్దేశం అది కాదన్న బాలకృష్ణ గారికి కనీసం ట్వీటో లేకపోతే ఏదైనా ఒక చిన్న మెసేజో ఇస్తే తప్ప ఈ మంటలు చల్లారేలా కనబడట్లేదు. దయచేసి బాలకృష్ణ గారిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత చంద్రబాబు గారే తీసుకోవాలి. చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్పి ఇలాంటి తలతిక్క మాటలు మాట్లాడద్దయ్యా, అనవసరమైన వివాదాలని సృష్టించొద్దు. నువ్వు కూటమిలు ఇవాళ వివాదాలు ఇవాళ కనపడవండి. నేను చెప్తుంది ఇవాళ కనపడి ఇవన్నీ ఒక్కోటి యాడ్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుద్ది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు కామ్గా ఉన్నారని మనం అనుకోక్కర్లా. ఆయన ప్రతిదీ యాడ్ ఆన్ చేసుకుంటారు. శిశుపాలుడు 100 శిశుపాలుడు తప్పులు శ్రీకృష్ణుడు లెక్కేసుకుంటూ పోతాడు. 100 తప్పులు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన సుదర్శన చక్రాన్ని తీస్తాడు. దయచేసి బాలకృష్ణ గారు ఇలాంటి అవివేకమైన, అనాలోచితమైన, అసందర్భమైన మాటలు మాట్లాడినందుకు మీరు కామినేని శ్రీనివాసరావు కాదు, మీరు సభాముఖంగా మీ వ్యాఖ్యల్ని తప్పించమని, రికార్డులను తొలగించమని మీరు అడగాలి. అడిగినప్పుడే మిమ్మల్ని నిజంగా అలా అడగకపోతే మీ బ్లడ్ వేరు, మీ బ్రీడ్ వేరు అనుకుంటాం. అదేంటో మీకే అర్థం కావాలి దానికి సంబంధించి. మరి మీ బ్లడ్ ఏంటో, మీ బ్రీడ్ ఏంటో సో ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా బాలకృష్ణ గారిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత మాత్రం చంద్రబాబుది, లోకేష్దే.